ముందుగాలనైతే బండి సంజయ్ సార్ మాటలు వినుండ్రి. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. మాజీ ముఖ్యమంత్రి సారు ఆయన పుత్రరత్నం కేటీఆర్ సారు ఇద్దరు కూడా ఆలుమొగలు సీక్రెట్గా మాట్లాడుకునే మాటలు, బెడ్రూమ్లో ఏకాంతంగా పెట్టుకునే ముచ్చట్లు కూడా సాటుగా విన్నారు. కేటీఆర్ సార్ అయితే నెరీ అద్మానము, ఆయన సొంత చెల్లె ఫోన్ను కూడా ట్యాప్ చేసి ఎవరితోని మాట్లాడుతుంది ఏం కథ అని అనుమానంతో విన్నాడు అని రూపడిచ్చేందుకు దేవుళ్ళ మీద కూడా ఇమానం తింటా అని మొన్న ఇట్లా బండి సారు కేటీఆర్ సారు భాగవతం అంతా ఎరికారి బాగానే గరమయ్యే కదా. ఆయన అట్లా అనగానే నిజంగానే నేను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రూపడియాలి, అట్లా కాకపోతే 2 దినాల్లో నాకు సారీ చెప్పాలని చెప్పినా కూడా బండి సారు కీటు కిమాయించక పోయేవరకల్లా సవాలు చేసుడు నీవంతే, సప్పుడు చేయక ఉండు నీవంతేనా అని ఇట్లా నోటీసులు పంపిడు. మరి నోటీసులు అందుకున్నా కూడా బండి సంజయ్ సారు క్షమాపణ చెప్తాడా? ఇటువంటి నోటీసులు ఎన్ని అందుకోలేదా అనుకుంటాడా? ఎప్పటికీ ఫోన్ ట్యాపింగ్ మీద ప్రశ్నిస్తూనే ఉంటా అన్నాడు కాబట్టి అట్లనే ప్రశ్నిస్తాడా అంటే ముంగడ తెలుస్తుంది.